రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. శాఖల వారీగా నివేదికలు పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో శాఖల వారీగా వరుస సమీక్షలు చేసి మార్చి నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైనట్లుగా సమాచారం. నూతన సంవత్సరంతో పాటు నూతన ఆర్థిక సంవత్సరం దూసుకు వస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను శాఖల వారీగా పంపించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించింది. ఈ నెలాఖరు కల్లా అన్ని శాఖల వివరాలు అందించాలని చెప్పింది. ఆ తర్వాత అంటే జనవరిలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల మంత్రులు అధికారులతో వరుస సమీక్షలు చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో భేటీ అయ్యి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలనే దానిపై చర్చించనున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగుల వేతనాలు, వారికి చెల్లించే బకాయిలు, పీఆర్సీ, కొత్త నియామకాలు ఇలా అన్ని విభాగాలకు కేటాయించాల్సిన నిధులను పేర్కొంటూ సమతుల్యంతో బడ్జెట్ను రూపొందించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలతో పాటుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయాలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాల్లో సూచించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆయా శాఖల వారీగా ప్రతిపాదించిన బడ్జెట్, ఖర్చు చేసిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎన్ని నిధులు రానున్నాయి, పన్నుల వాటా బదలాయింపులో భాగంగా ఎన్ని నిధులు వస్తాయి మొదలైన అంశాల్లో లెక్కలు వేసి రాష్ట్ర బడ్జెట్ తుదిరూపు ఇవ్వనున్నారు. గత 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను మార్చి 19న ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈసారి బడ్జెట్ దాదాపు 5 నుంచి 7% పెరిగే అవకాశం ఉందని సమాచారం.